అండి లేకపోతే అంబటి రాంబాబు గారు అల్లుడు మాట్లాడిన అంశం అవనియండి, ఇవి పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ముఖ్యంగా ఈ కోస్తా ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాల్లోని ఎక్కువ కలకలాన్ని రేపుతున్నది. ముందుగా ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకి అందరికీ నా నమస్కారాలు. అలాగే 99 ప్రేక్షకులకు కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నా. ముందుగా మనందరం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే చిరంజీవి గారు మాట్లాడిన వీడియో గురించి. ఎందుకంటే తన సోదరుడు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఒక నియోజకవర్గంలో పోటీ చేస్తున్నప్పుడు ఆయన అవుట్ ఆఫ్ కంట్రీలో ఉండడం వల్ల వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే యాక్చువల్ గా మొన్న 5వ తారీఖునే చిరంజీవి గారు వచ్చి ప్రచారం చేస్తారనేది అనుకున్నాం అందరం. దాన్ని అందుబాటులో లేకపోవడం వలన అయినా ఇవాళ అలా వీడియో రిలీజ్ చేసి ఆయన్ని తమ్ముడుగా ఆయన సోదరుని నేను చేయవలసిన బాధ్యత నాకు ఎంతైనా ఉంది, నా సోదరుడు నా తోడబుట్టిన వ్యక్తి నా చిన్న తమ్ముడు అని సంబోధించి ఆ వీడియోలో మొత్తం అంతా డీటెయిల్ గా చెప్పడం జరిగింది. తన తమ్ముడు కోసం, తన సొంత సోదరుడి కోసం, ఆయన విజయం కోసం వీడియో రిలీజ్ చేయడం వలన వీళ్ళందరూ భుజాలు ఎందుకు తనుకుంటున్నారో నాకైతే అర్థం అవట్లేదు. ఎందుకంటే ఆయన తమ్ముడు కోసం ప్రచారానికే రావాల్సింది, ఆయన అనుకున్న కారణాల వల్ల రాలేకపోయారు కాబట్టి వాళ్ళ అబ్బాయి గారు వచ్చారు, అలాగే వరుణ్ తేజ్, సాయి ధరమ్ వీళ్ళందరూ రావడం జరుగుతుంది. అది పెద్ద విచిత్రం ఏముంది సార్, అది చిరంజీవి గారు అసలు రావాలి. ఓకే, చిరంజీవి గారు బయట కూడా నేను తర్వాత వినిపిస్తానులేండి, అది మాట్లాడతాను. ఏంటి మహాసేన రాజేష్ ట్వీట్ని ఏ రకంగా చూడాలండి? మీ ప్రాంతంలో ఎక్కువగా మీకు సుపరిచితులైన మహాసేన రాజేష్